నమస్తే, నేను ప్రియా శర్మ. వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. సీఎం రేవంత్ రెడ్డి అహంకారంతో మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు సాధ్యం కాదన్న మాజీ మంత్రి. అజ్ఞాతంలో గుమ్మనూరు జయరాం నేతలకు అందుబాటులో లేని మంత్రి. ఏపీలో కొనసాగుతున్న అంగన్వాడీల నిరసనలు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వహిస్తోందని మండిపాటు. మూడో రోజు కొనసాగుతున్న వింగ్ ఇండియా ప్రదర్శన, పెద్ద సంఖ్యలో వస్తున్న సందర్శకులు. ముస్తాబవుతున్న అయోధ్య రామ మందిరం, ముగ్ధ మనోహరంగా లోపలి దృశ్యాలు. విడిపోయిన సానియా మీర్జా, షోయబ్ మాలిక్, పాకిస్తాన్ నటి సనా మాలిక్ తో షోయబ్ పెళ్లి. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ అధినేత చంద్రబాబు హెలికాప్టర్ ప్రయాణంలో కలకలం రేగింది. రా కదిలిరా సభలో పాల్గొనేందుకు అరకు వెళ్తున్న చంద్రబాబు హెలికాప్టర్లో సాంకేతిక లోపం తలెత్తింది. ఏటీసీతో పైలట్ కు సమన్వయ లోపం కారణంగా కాసేపు ఇబ్బంది తలెత్తింది. ఏటీసీ నిర్దేశించిన మార్గంలో పైలట్ వెళ్లకపోవడంతో కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది. పైలట్ రాంగ్ రూట్ లో వెళ్తున్నట్టు ఏటీసీ హెచ్చరించింది. దీంతో హెలికాప్టర్లో మళ్లీ విశాఖకు వెనుదిరిగారు చంద్రబాబు. అనంతరం ఏటీసీ అనుమతితో సరైన మార్గంలో వెళ్లడంతో చంద్రబాబు అరకు చేరుకున్నారు. రైట్, ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి ఫోన్ లైన్ లో మరింత సమాచారం అందిస్తారు. ప్రదీప్, చెప్పండి. థ్యాంక్ యూ ప్రియా. ఏదైతే విశాఖకి బయలుదేరిన చంద్రబాబు నాయుడు విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి అలా అరకు రా కదిలిరా సభకి బయలుదేరిన నారా చంద్రబాబు నాయుడు అయితే హెలికాప్టర్ అయితే ఒక అరగంట సగం అయితే హై టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ఏదైతే ఏటీసీ నిర్దేశించిన మార్గంలో కాకుండా పైలట్ వేరే మార్గంలో వెళ్ళడం వల్ల ఏటీసీ మళ్ళీ వెనక్కి అయితే ఈ యొక్క హెలికాప్టర్ అయితే రప్పించడం జరిగింది. అయితే విశాఖ నుంచి మళ్ళీ అరకుకి అయితే ఈ యొక్క హెలికాప్టర్ చంద్రబాబు నాయుడు అయితే బయలుదేరడం జరిగింది. అయితే ఏటీసీ నిర్ధారించిన మార్గం ఏదైతే ఉందో, సమయమైన మార్గం ఏదైతే ఉందో ఆ మార్గంలోనే మళ్ళీ చంద్రబాబు నాయుడు అరకు అయితే బయలుదేరడం జరిగింది. అయితే రా కదిలిరా బహిరంగ సభకి అయితే చంద్రబాబు నాయుడు ప్రస్తుతం అయితే చేరుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఏదైతే ఈ యొక్క ఏటీసీ నిర్ధారించిన మార్గం ఏదైతే ఉందో ఆ మార్గంలో కాకుండా వేరే మార్గంలో వెళ్ళడం వల్ల మళ్ళీ ఏటీసీ అధికారులు ఎవరైతే ఉన్నారో పైలట్ తో మళ్ళీ ఇచ్చేసి కూడా ఇక్కడ నుంచి విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి అరకు బయలుదేరినట్టు కూడా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం అయితే చంద్రబాబు నాయుడు ఏదైతే అరకులోనే బహిరంగ సభ ఏదైతే ఉందో రా కదిలిరా బహిరంగ సభకి అయితే కాసేపట్లో అక్కడికి అయితే చేరుకున్న పరిస్థితి అయితే కనబడుతుంది ప్రియా. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.
గడ్డపై అడుగు పెడుతున్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఘన స్వాగతం పలుకుతుంది అరకు వ్యాలీ. గౌరవ అధ్యక్షుల వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అరకు గడ్డపై అడుగు పెడుతున్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ కార్యకర్తలు ఈరోజు ఘన స్వాగతం పలుకుతున్నారు. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు, విసి తోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది, ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది. విధిలేక ఏ నిధిలేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు. ఆత్మగౌరవ గీతికవై మా జాతి పౌరుష దీపికవై నవ్యాంధ్ర జనతా సారథివై నడిచావు నడిపావు. మా బంగారు భవితనువై, మా రానున్న చరితనువై, మా ప్రియతమ నేతనువై పిలిచావు గెలిచావు. సగమున ఆగిన ఉన్నతి కోసం, ఆంధ్రుల కల అమరావతి కోసం, ఓలవనం సాకారము చేయగా పొంగిపోతా ఉంది, ఆవేదన ఉండదండి. ప్రతిపాదించగరే పటిదారికి దీపము నీవై రాష్ట్రము నేలగరావా రావా. నాయకుడా నాయకుడా దయచేసి స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ దయచేసి కూర్చోండి మీ యొక్క ప్లేస్ లో. స్టేజ్ మీద ఉన్నటువంటి వాళ్ళు నాయకుడా నాయకుడా మా స్టేజ్ మీద దయచేసి స్టేజ్ మీద ఉన్నటువంటి వాళ్ళందరూ కూర్చోండి. మీరు తోడడుగెయ్యాలి. ప్లీజ్ మీకు ఏర్పాటు చేసినటువంటి సీట్లలో అందరూ స్టేజ్ మీద ఇన్ఛార్జీలు అందరూ కూర్చోవలసిందిగా మనవి చేస్తున్నాను. డయాస్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా తమ తమ ఆసనాలు కావాలని చెప్పి కోరుకుంటున్నాం. మన గౌరవ అధ్యక్షుల వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పోరాట గడ్డ అయినటువంటి అరకువేలు ఇచ్చి ఉన్నారు. మీరందరూ కూడా చప్పట్లు కొట్టి ఆయన స్వాగతం పలకాల్సిందిగా మీ అందరికీ కూడా కోరుకుంటున్నాం. మరికొద్ది క్షణాల్లో గౌరవ అధ్యక్షుల వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మనల్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు కాబట్టి మీరందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ఆయనకు స్వాగతం పలకాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాం. డయాస్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా తమ తమ సీట్లలో ఆసనీయులు కావాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం. మన నాయకుడు, మన గిరిజన కష్టాల కోసం వచ్చినటువంటి నాయకుడు, మనల్ని కాపాడడం కోసం వచ్చినటువంటి నాయకుడు ఈరోజు అరకువేలి గడ్డపై అడుగు పెట్టి మన గిరిజన ప్రాంత సమస్యల మీద రేపొద్దున్న అధికారంలోకి వచ్చిన తర్వాత మన కాబోయేటువంటి ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మన గిరిజనుల కోసం, మన గిరిజన ప్రాంత సమస్యల కోసం, మన గిరిజన ప్రాంత అభివృద్ధి కోసం, మన గిరిజన ప్రజల కోసం ఈ రోజు మన దగ్గరికి వచ్చి ఉన్నారు. ఒక్క 2 నిమిషాల్లో మనతో మీతో అందరితో ఈరోజు మన జాతీయ అధ్యక్షుల వారు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. మీరందరూ కూడా గట్టిగా చెప్పండి. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ అధినేత చంద్రబాబు హెలికాప్టర్ ప్రయాణంలో కలకలం రేగింది. రా కదలిరా సభలో పాల్గొనేందుకు అరకు వెళ్తున్న చంద్రబాబు హెలికాప్టర్లో సాంకేతిక లోపం తలెత్తింది.
ఏటీసీతో పైలట్కు సమన్వయ లోపం కారణంగా కాసేపు ఇబ్బంది తలెత్తింది. ఏటీసీ నిర్దేశించిన మార్గంలో పైలట్ వెళ్లకపోవడంతో కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది. పైలట్ రాంగ్ రూట్లో వెళ్తున్నట్టు ఏటీసీ హెచ్చరించింది. దీంతో హెలికాప్టర్లో మళ్లీ విశాఖకు వెనుదిరిగారు చంద్రబాబు. అనంతరం ఏటీసీ అనుమతితో సరైన మార్గంలో వెళ్లడంతో చంద్రబాబు అరకు చేరుకున్నారు. ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి రవిచంద్ర ఫోన్ లైన్ లో అందిస్తారు. రవిచంద్ర, చెప్పండి, చంద్రబాబు నాయుడు అరకు చేరుకున్నారు, దానిపైన మీ అప్డేట్స్ ఏంటి? ప్రియా, చంద్రబాబు నాయుడు హెలికాప్టర్ ప్రయాణం అనేది తెలుగుదేశం శ్రేణుల్లో అయితే ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురి చేసింది. అరకులో బయలుదేరిన చంద్రబాబు నాయుడు వైజాగ్ నుండి హెలికాప్టర్ లో చిన్న సాంకేతిక లోపం ఏర్పడటంతో ఏటీసీ అధికారులు అలర్ట్ అయ్యి అప్రమత్తం చేసి వెనుతిరగాలని కోరడంతో తిరిగి చంద్రబాబు వెనుతిరిగి వైజాగ్ వచ్చి వైజాగ్ నుంచి సరైన మార్గంలో అరకు చేరుకోవడంతో తెలుగుదేశం శ్రేణులు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఒకసారిగా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి అయితే ఉంది. ఈ సాంకేతిక లోపంపై మాత్రం కొద్దిసేపు తెలుగుదేశం వర్గాల్లో కొంత ఉత్కంఠత అదేవిధంగా ఆందోళన అయితే కనిపించింది. అరకు తెలుగుదేశం పిలుస్తుంది రా కదలరా అనే సభకు చంద్రబాబు నాయుడు బయలుదేరి వెళ్తున్న సందర్భంలో ఈ హెలికాప్టర్ సాంకేతిక లోపం అనేది ఒక్కసారిగా ఆందోళన కలిగించింది. అయితే ప్రస్తుతం అరకు యథావిధిగా చేరుకొని తిరిగి సభకు హాజరు కావడంతో తెలుగుదేశం శ్రేణులు అయితే ఊపిరి పీల్చుకున్నారు. ప్రియా, రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర. మంత్రి గుమ్మనూరు జయరాం ఎక్కడా అంటూ నియోజకవర్గ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రజలకు నేతలకు ఆయన అందుబాటులో లేకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. మంత్రి గుమ్మనూరు జయరాం కర్నూలు ఎంపీ పోటీ చేయాల్సిందిగా పార్టీ అధిష్టానం చెప్పడంతో 2 రోజులుగా ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి జడ్పీటీసీ విరూపాక్షిని ఆలూరు సమన్వయకర్తగా పార్టీ అధిష్టానం ప్రకటించిన మంత్రి గుమ్మనూరు జయరాం వర్గీయులు వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఆలూరు నుంచి మంత్రి గుమ్మనూరు జయరాం 2 సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2024 ఎన్నికలలో తనకు ఆలూరు అసెంబ్లీ టికెట్ కేటాయించాలని, లేని పక్షంలో తన కుమారునికి సమన్వయకర్తగా నియమించాలని పార్టీ అధిష్టానాన్ని కోరుతూ వచ్చారు. పార్టీ అధిష్టానం మాత్రం ఎమ్మెల్యే పనితీరు సర్వే నివేదికల ఆధారంగా ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి జడ్పీటీసీ విరూపాక్షిని నియమించింది. నియామకం జరిగిన 2 రోజుల్లోనే మంత్రి గుమ్మనూరు జయరాం ఆలూరులో కార్యకర్తలు నేతలు జరిగిన సమావేశంలో పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఒక జేబులో ఎంపీ పదవి తీసుకొచ్చానని, ఎంపీగా పోటీ చేయమంటారా లేక నామినేషన్ దాఖలు వరకు వేచి చూడమంటారా అంటూ కార్యకర్తలు నేతలను ప్రశ్నించారు. ఈ సందర్భంగా కొంతమంది కార్యకర్తలు నేతలు చిప్పగిరి ఎంపీటీసీ విరూపాక్షి నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించడానికి వ్యతిరేకిస్తూ మంత్రి ఎదుట తమ వాదనలు వినిపించారు. సమావేశం మరుసటి రోజు ఆలూరు నియోజకవర్గం ఇన్ఛార్జి విరూపాక్షి తన మిత్రులతో కలిసి మంత్రి గుమ్మనూరు జయరాంను కలిసేందుకు మంత్రి ఇంటికి వెళ్లారు. మంత్రి స్థానికంగా అందుబాటులో లేరని సమాధానం చెప్పడంతో విరూపాక్షి తన అనుచరులతో తిరిగి వచ్చేశారు. గత 2 రోజులుగా మంత్రి నియోజకవర్గంలో లేకపోవడంతో ఆలూరులో రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ఏపీ ప్రభుత్వం అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం గర్వకారణమన్నారు మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు. అంబేద్కర్ ఆశయ సాధనకు యువత పనిచేయాలని తెలిపారు. తాను ఏ పార్టీలో చేరాలనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదని, అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటానని మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు తెలిపారు. అయోధ్య రామిరెడ్డిలో మాట్లాడింది కేవలం అంబేద్కర్ విగ్రహాల కోసమే తప్ప రాజకీయాల గురించి చర్చించలేదని ఆయన స్పష్టం చేశారు.
మేధావి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 206 అడుగుల ఎత్తైనటువంటి మహాశిల్పాన్ని విగ్రహాన్ని విజయవాడ నగరం నడిబొడ్డులో 404 కోట్ల రూపాయల వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పాటు చేసి ప్రజలకు అంకితం చేసి ఆవిష్కరించడం నిజంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ప్రజలందరూ కూడా ఎంతో గర్వకారణం. మేమందరం కూడా ఎంతో హర్షిస్తున్నాము. వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం. ఈ ప్రభుత్వానికి ప్రపంచ మేధావి అయినటువంటి లండన్లో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. లోక్సభ సన్నాహక సమావేశాల్లో భాగంగా తెలంగాణ భవన్లో హైదరాబాద్, సికింద్రాబాద్ నియోజకవర్గాల నేతలతో ఆయన సమావేశమయ్యారు. శాసనసభ ఎన్నికలపై సమీక్షించడంతో పాటు సార్వత్రిక ఎన్నికల కార్యాచరణపై చర్చించారు. నేతల నుంచి అభిప్రాయాలు, సూచనలను స్వీకరించారు. రేవంత్ వంటి వారిని బీఆర్ఎస్ తన ప్రస్థానంలో ఎంతో మందిని చూసిందని చెప్పారు. 25 ఏళ్లుగా నిలబడి అలాంటి ఎందరినో మట్టి కరిపించిందన్నారు. బీఆర్ఎస్ ను 100 మీటర్ల లోపల పాతి పెట్టడం కాదు, ముందు 100 రోజుల్లో నెరవేరుస్తానన్న హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్, బీజేపీ కలిసిపోతాయని కేటీఆర్ చెప్పారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో ఏక్నాథ్ షిండేగా మారుతానని, ఆయన రక్తం అంతా బీజేపీదేనని అన్నారు. జనవరి నెల కరెంటు బిల్లులను ప్రజల వరకు చెల్లించవద్దన్నారు. కరెంటు బిల్లులను సోనియా గాంధీ ఇంటికి పంపాలని సూచించారు. ప్రతి మహిళకు నెలకు 2500 రూపాయలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. హామీలు అమలు చేయకుంటే వదిలిపెట్టేది లేదన్నారు కేటీఆర్. టీడీపీ, వైసీపీలతో ప్రజలు విసిగిపోయారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ అన్నారు. ప్రత్యేక హోదా తెస్తానన్న జగన్ హామీ ఏమైపోయిందని ఆయన ప్రశ్నించారు. తండ్రి బాటలో పార్టీని బలోపేతం చేసేందుకు వచ్చారని, ఏపీ ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. రేపు షర్మిల రాష్ట్ర అధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఈ సందర్భంగా తెలియజేశారు. గుంటూరు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేపటి రోజున మహానాయకుడు మాజీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి శ్రీ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ శ్రీమతి షర్మిలమ్మ గారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా ప్రమాణ స్వీకారం చేయుచున్న సందర్భంగా గుంటూరు నుంచి పెద్ద ఎత్తున తరలి వెళ్ళేటటువంటి కార్యక్రమంతో పాటుగా ఇవాళ జరుగుతున్నటువంటి అన్యాయాలకి, ప్రజా సంక్షేమానికి మార్గం కాంగ్రెస్ పార్టీ అనేటటువంటి భావంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ షర్మిలమ్మ గారిని పిసిసి అధ్యక్షురాలుగా చేయడం జరిగింది. గుంటూరు కాంగ్రెస్ అంటేనే ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆ గుర్తింపుని పెద్ద ఎత్తున తీసుకెళ్లి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తామని మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తాం. ఓవైపు నిలువెత్తు అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ, మరోవైపు దళిత ఎమ్మెల్యేలకు అభిమానం. ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానమా? వైసీపీ విడుదల చేసిన ప్రతి జాబితాలోనూ ఎస్సీ ఎమ్మెల్యేలకు నిరాశ తప్పడం లేదు. తాజాగా విడుదలైన 4వ జాబితాలోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది. 4 ఎస్సీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ నిరాకరించారు జగన్. మరో 4 ఎస్సీ నేతలను మరో చోటుకు మార్చారు. విజయవాడ వేదికగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పాన్ని వైసీపీ ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించింది. అంతేకాదు సమతా సంకల్ప సభ పేరుతో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. అయితే సామాజిక న్యాయం చేయడంలో ముందుంటామని గొప్పలు చెప్పుకునే వైసీపీ రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల విషయంలో మాత్రం భిన్నంగా వ్యవహరిస్తుందనే విమర్శలు వస్తున్నాయి. తాజాగా 4వ జాబితాలో 9 నియోజకవర్గాల్లో మార్పులు చేస్తే అందులో ఏకంగా 8 ఎస్సీ నియోజకవర్గాల్లోనే ఈ మార్పులు చేశారు. ఇందులో 4 సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీఎం జగన్ షాక్ ఇచ్చారు. తిరువూరు ఎమ్మెల్యే రక్షణ నిధి, సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామి, నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్డర్కి సీఎం జగన్ టికెట్ నిరాకరించారు. మరోవైపు గంగాధర్ నెల్లూరు ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం నారాయణస్వామిని చిత్తూరు పార్లమెంట్ సమన్వయకర్తగా నియమించారు. చిత్తూరు సిట్టింగ్ ఎంపీ రెడ్డెప్పని జీడీ నెల్లూరు అసెంబ్లీ ఇన్ఛార్జిగా ప్రకటించారు. హోంమంత్రి తానేటి వనితను కొవ్వూరు అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి గోపాలపురానికి మార్చారు. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకట్రావుని కొవ్వూరు అసెంబ్లీకి పంపించారు. మరోవైపు మొదటి 3 జాబితాల్లో సైతం ఎస్సీ నియోజకవర్గాల్లో భారీగా మార్పులు చేసింది వైసీపీ.
మొదటి జాబితాలో కొండేపి, తాడికొండ, వేమూరు, సంతనూతలపాడు ఎస్సీ నియోజకవర్గాల్లో మార్పులు చేశారు. సంతనూతలపాడు సిట్టింగ్ ఎమ్మెల్యే సుధాకర్ బాబుకి టికెట్ నిరాకరించారు. అక్కడ మంత్రి మెరుగు నాగార్జునకు ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇచ్చారు. అలాగే మరో మంత్రి ఆదిమూలపు సురేష్కి కొండేపి బాధ్యతలు కట్టబెట్టారు. ఇక మాజీ హోంమంత్రి మేకతోటి సుచరితను పత్తిపాడు నుంచి తప్పించి తాడికొండ ఇన్ఛార్జ్గా నియమించారు. అటు రెండో జాబితాలో రాజాంపి, గన్నవరం, ఎర్రగొండపాలెం నియోజకవర్గాల్లో మార్పులు చేసింది వైసీపీ. ఇందులో సిట్టింగ్ ఎమ్మెల్యేలు గొల్ల బాబురావు, కొండటి చిట్టిబాబులకు వైసీపీ టికెట్ నిరాకరించింది. ఇదిలా ఉంటే మూడో జాబితాలో కూడా ఎస్సీ ఎమ్మెల్యేలపైనే సీఎం జగన్ గురి పెట్టారనే విమర్శలు వచ్చాయి. చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా, పూతలపాటు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు, కోడమూరు ఎమ్మెల్యే సుధాకర్, గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్లకు వైసీపీ హ్యాండ్ ఇచ్చింది. ఇక తిరుపతి ఎంపీ గురుమూర్తికి సత్యవేడు అసెంబ్లీ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే కోనటి ఆదిమూలానికి తిరుపతి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. వైసీపీ ఇప్పటివరకు 58 అసెంబ్లీ, 10 లోక్సభ స్థానాల్లో మార్పులు చేసింది. అందులో 22 ఎస్సీ స్థానాలు ఉండడం ఇక్కడ గమనించాల్సిన విషయం. ఇప్పటివరకు మొత్తం 29 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ నిరాకరించగా అందులో 11 మంది ఎస్సీ ఎమ్మెల్యేలు ఉన్నారు. 4 మంత్రులను వేరే నియోజకవర్గాలకు మార్చారు. అయితే కేవలం ఎస్సీ, బీసీ సామాజిక వర్గాలను మాత్రమే సీఎం జగన్ మారుస్తున్నారని గతంలో ఆ పార్టీ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు ఆరోపించారు. సీఎం జగన్ సొంత సామాజిక వర్గంపై ప్రజల్లో అసంతృప్తి ఉన్నా మార్చడం లేదని ఆయన ఆరోపించారు. ఇప్పటివరకు ప్రకటించిన జాబితా చూస్తే అదే నిజం అనేలా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక రెడ్డి సామాజిక వర్గం ఎమ్మెల్యేలో కేవలం 4 స్థానాల్లో మాత్రమే సీఎం జగన్ మార్పులు చేశారు. ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే వైసీపీకి రాజీనామా చేశారు. ఒక్క రాజంపేట ఎమ్మెల్యే మేడ మల్లికార్జున్ రెడ్డికి మాత్రమే టికెట్ ఇవ్వలేదు. మరో 2 నియోజకవర్గాలు తిరుపతి, చంద్రగిరి సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానాల్లో వారి వారసులకు అవకాశం ఇచ్చారు సీఎం జగన్. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో వివిధ సామాజిక వర్గాల వారీగా జరుగుతున్న వైసీపీ అభ్యర్థుల కూర్పు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్యే రాజాసింగ్ కు బెదిరింపుల కేసులో పురోగతి సాధించారు పోలీసులు. గత కొంతకాలం నుంచి రాజ్ సింగ్ కు విదేశాల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు రాజాసింగ్. దర్యాప్తు చేపట్టిన పోలీసులు రాజాసింగ్ కి బెదిరింపు కాల్స్ చేస్తున్న వారిని గుర్తించారు. కువైట్ లో మకాం వేసిన మహమ్మద్ కాసిం నిందితుడిగా గుర్తించారు. ఇక ఈ అంశంపై మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ లో అందిస్తారు. పవన్, చెప్పండి, ఎమ్మెల్యే రాజాసింగ్ బెదిరింపు కాల్స్ పై మీ వద్ద ఉన్న అప్డేట్స్ ఏంటి? మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ లో అందిస్తారు. పవన్ చెప్పండి, రాజాసింగ్ బెదిరింపు కాల్స్ పై మీ వద్ద ఉన్న అప్డేట్స్ ఏంటి? ఎమ్మెల్యే రాజాసింగ్ బెదిరింపు కేసులో సైబర్ క్రైమ్ పోలీసులు పురోగతి కూడా సాధించారు. గత కొన్ని రోజుల నుంచి కూడా ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా బెదిరింపు కాల్స్ వస్తున్న నేపథ్యంలో పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఎమ్మెల్యే రాజాసింగ్ ఇచ్చిన నంబర్లను కూడా పూర్తిగా ట్రేస్ అవుట్ చేస్తే కువైట్ నుంచి దీనికి సంబంధించి కూడా మహమ్మద్ కాసిం అనే ఒక నిందితుడి యొక్క కాల్ చేసినట్లుగా దీనికి సంబంధించి పోలీసులు గుర్తించారు. ఇతను చంద్రాయన్ గుట్ట వాసి అక్కడ దుబాయ్కి వెళ్లి అక్కడ యొక్క కువైట్ లో సెటిల్ అయ్యాడు. అక్కడి నుంచి యొక్క బెదిరింపు కాల్స్ చేస్తున్నాడు. అంతేకాకుండా ఇంటర్పోల్ కాల్ ద్వారా యొక్క బెదిరింపు కాల్స్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే మహమ్మద్ కాసిం కోసం ఎల్ఓసి నోటీసులు కూడా సైబర్ క్రైమ్ పోలీసులు కూడా దీనికి సంబంధించి జారీ చేశారు. అయితే అతనే యొక్క ఇంటర్పోల్ కాల్స్ నుంచి కూడా ఎమ్మెల్యే రాజాసింగ్ ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నట్లుగా సైబర్ క్రైమ్ పోలీసులు కూడా గుర్తించారు. మొత్తానికి చూస్తే మరికొన్ని రోజుల్లో దీనికి సంబంధించి కూడా ఇంకా ఎవరెవరు ఉన్నారని బెదిరింపు కాల్ సంబంధించి పూర్తిగా ఆధారాలతో సహా ఆ యొక్క సైబర్ క్రైమ్ పోలీసులు సాధిస్తామని కూడా చెప్పిన పరిస్థితి అనిపిస్తుంది.
పవన్ గతంలో అతనిపై ఏమన్నా కేసులు ఇంతకు ముందు నమోదైన జాబితా ఉందా? రైట్, థ్యాంక్ యూ పవన్. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వికారాబాద్ జిల్లా చౌరాపూర్ మండల కేంద్రంలో పోస్ట్ మ్యాన్ నిర్వాకం బయటపడింది. బట్వాడా చేయాల్సిన ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, ఏటీఎంలను సంచిలో మట్టిగట్టి గ్రామ పంచాయతీ చెత్త బండిలో పడివేశాడు. చెత్త బండిలో ఆధార్ కార్డులు చూసి గ్రామస్తులు నివ్వెరపోయారు. ఉదయం చెత్త వేసేందుకు వెళ్లిన స్థానికులు అవే గ్రామస్తుడికి చెందిన ట్రాక్టర్లో ఆధార్ కార్డులు ఉన్న సంచిని గమనించి గ్రామస్తులకు తెలియజేశారు. దాదాపు 2000 వరకు కార్డులు చెత్త బండిలో చూసి అందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు. అన్నిటినీ సేకరించి గ్రామ పంచాయతీలో భద్రపరిచారు. ఆధార్ కార్డులు దొరికాయని తెలుసుకున్న చుట్టుపక్కల గిరిజన తండాల వారు గ్రామ పంచాయతీ భవనానికి వచ్చి ఎవరి కార్డులు వాళ్ళు తీసుకువెళ్లారు. మిగిలిన కార్డులను చౌదాపూర్ ఎంఆర్ఓకు అందజేశారు. కాగా నిర్లక్ష్యంగా వ్యవహరించి ఆధార్ కార్డులు పారవేసేందుకు ప్రయత్నించిన పోస్ట్ మ్యాన్ నర్సింగ్లపై ఆ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని ఎంఆర్ఓ తెలిపారు. పెన్షన్లు కూడా సరిగ్గా పంచడం లేదని తనకు ఫిర్యాదులు అందాయని ఎంఆర్ఓ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు 2011 నుండి కార్డులు పంచకుండా తన వద్దే ఉంచుకొని పారవేసే ప్రయత్నం చేశాడని అన్నారు. తమ వద్ద ఉన్న మిగిలిన కార్డులను గ్రామ సెక్రటరీ ద్వారా లబ్ధిదారులకు అందజేస్తామని స్పష్టం చేశారు. అందరూ వెళ్తుంటే నేను చెత్త పోయిన పోతే అది చెత్త బండిలో దొరికినాయి. అందరు వచ్చి ముందు వేరే వాళ్ళు చూస్తుంటే నేను తీసుకున్నా, తలా తీసుకున్నా సార్. ఏం దొరికినాయి అందులో? ఆధార్ కార్డులు. ఆధార్ కార్డులు ఒకటేనా ఇంకేమో? ఏమో అన్ని మా ఆధార్ కార్డులు ఒకటే. అంటే ఇక్కడ నుంచి వచ్చిన ఎవరు వేసింటారు అవి? ఏమో ఎవరు వేసిండ్రు, ఇంట్లో బండి గ్రామ పంచాయతీ ట్రాక్టర్లో ఉన్నాయి. మీరు తీసుకున్నాక అందరు వేరే వాళ్ళు తీసుకున్నారు. నేను ఏం చేశాను, అందరూ మా పాపవి కూడా ఆధార్ కార్డు అడిగి ఉండేమంటే చూసినాం అంతే. మరి ఈరోజు చౌడాపూర్ గ్రామంలో మార్నింగ్ 7 టైంలో మరి ఇక్కడ పోస్ట్ మ్యాన్ నరసింహుడు గారు ఏం చేసిందంటే ఈ ఆధార్ కార్డు ఒక సంచిలో తీసుకొచ్చి అవి ఏం చేసిందంటే ఈ ఏదైతే చెత్త బండి ట్రాక్టర్ ఉంటుందో ఆ ట్రాక్టర్లో ఈ వేయగానే ఈ ట్రాక్టర్లో ఉన్న ఈ గ్రామ పంచాయతీ సిబ్బంది వాటిని చూసి అవి తీసుకొచ్చి ఈ గ్రామ పంచాయతీలో పెట్టడం జరిగింది. మరి ఇవి దగ్గర ఇంచుమించు ఒక 400-500 ఆధార్ కార్డ్స్ ఉంటాయి. ఇవి ఇక్కడ చూస్తే 2011, 12, 13, 14 ఇట్లా ఉన్నాయి. మరి ఆధార్ కార్డు చాలా మంది మాకు రాలేదు అంటే ఇవన్నీ ఈయన దగ్గర పెట్టుకొని డిస్ట్రిబ్యూషన్ చేయక జనాలకు ఇబ్బంది పెడుతుండు. మరి ఈరోజు చౌడాపూర్ గ్రామంలో మార్నింగ్ ఓ వ్యక్తి సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం జువ్వెలపాలెం రోడ్లో జరిగింది. పట్టణానికి చెందిన లోకం యేసుబాబు సెల్ టవర్ ఎక్కి 3 రోజులుగా నిరసన తెలియజేస్తున్నాడు.
హైదరాబాద్లో అఖిల్ పైల్వాన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అఖిల్ వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం మేరకు పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ అబిడ్స్ లో టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీల్లో వ్యభిచారం ముఠా గుట్టురట్టయింది. ఫార్చ్యూన్ లాడ్లో నిన్న రాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. 16 మంది యువతులు, 4 కస్టమర్స్, 2 నిర్వాహకులను అబిడ్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. 22 సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన ప్రమాద దృశ్యాలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చింది. లైమ్ లైట్ గార్డెన్స్ వద్ద ఫిల్మ్ సిటీ వెస్టెక్స్ కంపెనీ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ లో క్రేన్ ప్రమాదం చోటు చేసుకుంది. క్రేన్ ద్వారా గెస్టులను కిందకి దించుతుండగా వైర్ తెగిపోయింది. దీంతో పలువురు కంపెనీ ప్రతినిధులు కింద పడిపోయారు. తీవ్ర గాయాలైన వెస్టెక్స్ కంపెనీ సీఈఓ సంజయ్ మృతి చెందారు. సంజయ్ షా మృతదేహాన్ని ముంబైకి తరలించారు కుటుంబ సభ్యులు. మరోవైపు ఈ ప్రమాదంలో గాయపడ్డ వెస్టెక్స్ కంపెనీ చైర్మన్ విశ్వనాథరాజు యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. రామ జన్మభూమి అయోధ్యకు శ్రీవారికి లడ్డూలను తరలిస్తోంది టీటీడీ. 22వ తేదీ దేశమంతా రామనామంతో మార్మోగునున్న వేళ రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ శ్రీవారి లడ్డూ ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేయనుంది. ఇప్పటికే తిరుమల నుంచి తిరుపతికి 1,00,000 లడ్డూలు తరలించారు. శనివారం ఉదయం తిరుపతి విమానాశ్రయం నుండి ప్రత్యేక కార్గో విమానం ద్వారా అయోధ్యకు లడ్డూలను చేర్చారు. 22వ తేదీన అయోధ్యలో భక్తులకు వాటిని పంపిణీ చేయనున్నారు. హైదరాబాదీ రామ భక్తులు అయోధ్యాధీశుడిపై తమ ప్రేమను చాటుకున్నారు. సిటీలోని శ్రీరామ్ క్యాటరింగ్ సర్వీసెస్ ఓనర్ ఎన్ నాగభూషణం రెడ్డి తయారు చేసిన భారీ లడ్డు ఇవాళ తెల్లవారుజామున అయోధ్యకు చేరుకుంది. సుమారు 1265 కేజీల బరువున్న ఆ లడ్డు కరసేవక్పురంకు చేరుకున్నట్లు ఆయన తెలిపారు. క్యాటరింగ్ వ్యాపారంపై తన ఫ్యామిలీపై రాముడి ఆశీస్సులు ఉన్నాయని బతికి ఉన్నంతకాలం రాముడి కోసం ప్రతిరోజు 1 కేజీ లడ్డు తయారు చేయాలని కాంక్షించానని నాగభూషణం తెలిపారు. అయోధ్యకు తీసుకువెళ్లిన లడ్డూకి సంబంధించిన ఫుడ్ సర్టిఫికేట్ ను కూడా తీసుకువచ్చినట్లు చెప్పారు. తాము తయారు చేసిన లడ్డూలు నెల రోజుల వరకు పాడవకుండా ఉంటాయన్నారు. 3 రోజుల పాటు 25 మంది అఖండ లడ్డూను తయారు చేసినట్లు తెలిపారు. అయోధ్య రామ మందిరం విద్యుత్ కాంతులతో దగదగలాడిపోతోంది. తొలిసారి పూర్తిస్థాయి లైట్లు ఏర్పాట్లు చేసి విద్యుత్ కనెక్షన్ ఇచ్చారు. అంతే, విద్యుత్ కాంతి మెరుపులతో శ్రీరామ మందిరం మెరిసిపోయింది. దైవమే సాక్షాత్కరించినట్లు అక్కడి ప్రజలు ఆనందంతో కేరింతలు కొట్టారు. ఇవి ఇవాల్టి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.